జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జరిగిందంతా నీకు తెలుసు. ఇలాంటి సమయంలో నువ్వే మా ఇంటి పరువుని కాపాడాలి. ఒక పని చేయండి. పెళ్లివారితో ఏవో కబుర్లు చెప్తూ 1 గంట మేనేజ్ చేయండి. ఈలోపు నేను బయటికి వెళ్ళి కావ్యాన్ని వెతికి తీసుకొస్తాను. అదంత సులభం కాదమ్మా. పెళ్లివారు ఇంటి నుంచి వెళ్లిపోయారనే విషయం తెలిసేంతవరకు కావ్య నీ కంటికే కాదు, ఎవ్వరి కంటికి కనిపించదు. ఈ సమయంలో అలాంటి వృధా ప్రయత్నాలు అనవసరం. మరి ఏం చేద్దాం? ఈ సమయంలో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అడగడానికే ఇబ్బందిగా ఉంది, కానీ ఈ గండం నుంచి గట్టెక్కడానికి అడక్క తప్పదు. తప్పని తెలిసినా మనసు చంపుకుని అడుగుతున్నాను. నువ్వు అరగంట సేపు అరగంట సేపు నా మనవరాలిగా కావ్యస్థానంలో పెళ్లి చూపుల్లో కూర్చోవాలమ్మా. వేదవతి ఆలోచనని వెంటనే ఆచరణలో పెట్టడం కంటే మనకు మరో దారి లేదమ్మా. పెళ్లివారికి కావ్య ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే కనీసం ఫోటో కూడా అడగకుండా మా మీదున్న నమ్మకంతో వచ్చేశారమ్మా. కాదనకమ్మా. అది కాదంకల్. నువ్వు పెళ్లి కూతురుగా అక్కడ కూర్చుంటే సమస్య నుంచి బయటపడతాం. లేదంటే మన పరువు రోడ్డున పడుతుంది. ఓ అరగంట సేపు కావ్యలా నటించు. ఆలస్యం చేశావంటే అవతల పెళ్లివారికి లేనిపోని అనుమానాలొస్తాయమ్మా. ఇది ఏ రకంగానూ కరెక్ట్గా అనిపించడం లేదంకల్. కరెక్ట్ కాదమ్మా, కానీ తప్పడం లేదు. నీకు చాలా ఇబ్బందిగానూ నీ మనసుకి కష్టంగానూ ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. కాని ప్రస్తుతం మరో దిక్కు తోచటం లేదు. మా ఇంటి గౌరవం నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా మాట వింటానని మాటిచ్చావు. గుర్తుందా అమ్మా? ఈ సందర్భంలో మీకు మాటిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.